సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున గౌరవ మాజీ మంత్రివర్యులు ఎస్ఎన్నవరం నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి జాయినింగ్ లేనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈ రోజున ఆయన మాట్లాడిన వివరంగా అసలు ఎవరికి కూడా ఎస్ఎన్నవరం ప్రజలు ఎవరికి కూడా అర్థం అవ్వలేదు. ఎందువల్లంటే ఈరోజు వైసీపీ నుంచి టీడీపీలో చేరడం అనేది ఒక పుట్టి ఫేక్. అందులో ఏ ఒక్కరు కూడా వైసీపీ కార్యకర్త అన్నోడు ఎవడు కూడా లేడు. ఎవరికైనా సభ్యత్వం కానీ వైసీపీలో ఉన్నట్టు కానీ వైసీపీలో తిరిగినట్టు కానీ ఉంటే రుజువు చేయవలసిన అవసరం యనమల రామకృష్ణ గారికి ఉంది. ఎందువల్లంటే ఆయన గత 40 సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరంగా ఉండడం వల్ల వెనకాల సహజంగా ఉన్నటువంటి వెనకాల కింద స్థాయి టీం మీద ఆయన ఆధారపడిపోవడం వల్ల నియోజకవర్గంలో ఏం జరిగిందో ఏంటో ఆయనకు తెలియదు. ఆయన 83లో పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మేము 81 నుంచి కూడా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఎప్పుడు ఈ నియోజకవర్గం ప్రతి గ్రామం మీద మాకు అవగాహన ఉంది. ఈ రోజున ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఎస్ఎన్నవరాన్ని నేనే అభివృద్ధి చేశాను, ఒక ఏనో 4-5 కాలనీల పేరు చెప్పి నేనే అభివృద్ధి చేశాను, ఎస్ఎన్నవరం ఎలా ఉందంటే నేనే కారణం అని చెప్పేసి మా గ్రామం నుంచి వెళ్ళినటువంటి తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవడం. ఆల్ జాయినింగే, వైసీపీ జాయినింగ్ ఒక్కడు కూడా లేదు అందులో. కారణం ఏంటంటే ఆయన ఎస్సీ కాలనీ నేనే తెచ్చాను, నేనే ఇచ్చానన్నారు. ఎస్సీ కాలనీ ఆయనకు సంబంధం లేదు, ఆయనకి 78లో ఇచ్చారు ఎస్సీ కాలనీ. అప్పుడు ఈయన ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం లేదు. అది ఎమర్జెన్సీ టైంలో మన గౌరవ మాజీ మంత్రివర్యులు దాశెట్టి రాజా గారి తాతగారు అయినటువంటి నరసయ్య గారు ఇవ్వడం, ఆ రోజునటువంటి గ్రామంలో పెద్దలు మన సర్పంచ్ గారు కామయ్య గారు కానీ, మన కీర్తప్పారావు గారు కానీ, మరి చోటిశెట్టి సూర్యరావు గారు కానీ, మా నాన్నగారు మున్సిపల్గా ఉన్నటువంటి మా నాన్నగారు కానీ, వీళ్ళందరూ కూడా దాశెట్టి నరసయ్య గారిని ఒప్పించి ఆయన్ని ఫస్ట్లో ఆయన ఆవు అన్న వీళ్ళందరూ పెద్దలందరూ వెళ్ళి ఆయన ఒప్పించి 1978లో ఎస్సీ కాలనీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వంగలపూడి సూర్యనారాయణ గారు సర్పంచ్గా అయిన తర్వాత కూడా వాళ్ళ తాలూకు తీర్మానం, ఎస్సీపేట తీర్మానం, దాశెట్టి నరసయ్య నగర్ అనేటువంటి తీర్మానం మా పంచాయతీ రికార్డులో ఉంది, మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. తర్వాత కొత్త సూరవరం గురించి చెప్పారు, అది కొత్త సూరవరం కాదు, ఇందిరా కాలనీ. అది 1980లో మన గౌరవ మాజీ మంత్రి వాళ్ళు స్వర్గీయ పంతం పద్మనాభం గారు ఆశీస్సులతోటి ఆయనకు మా గ్రామాన్ని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా చేసేవారు. ఆయన విజయలక్ష్మి గారు ఎమ్మెల్యేగా చేసేవారు. ఆ టైంలో మా గ్రామంలో ఉన్నటువంటి ముఠా శ్రామిక సంఘాలు అందరూ కూడా తుల్లో ముఠా కార్మికులందరూ కూడా మా గ్రామస్తులే. అప్పుడు ఇప్పుడు కూడా అప్పుడులో ఈ ముఠా శ్రామిక సంఘానికి ఇప్పుడు కరి సత్యనారాయణ ఆయన నాయకత్వం వహించేవాడు. ఇప్పుడు నేను చెప్పిన పెద్దలందరూ కూడా గ్రామాభివృద్ధి, అప్పుడు రాజకీయాలు కూడా లేవు మా ఊళ్ళో, గ్రామాభివృద్ధికి కట్టుబడి 1988లో అది ఇందిరా కాలనీ అనేటువంటి పేరు పెట్టి, కాబట్టి అక్కడ బోర్డు కూడా ఉంటుంది, వెళ్ళి చూసుకోవచ్చు. దాని తాలూకు పట్టాలు కూడా మా గోవిందబాబు చేతిలో ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన 1980లో ఇచ్చినాయి. మా ఊరికి 6 కాలనీలు వచ్చాయి. ఇప్పటికి సూరవరానికి 6 కాలనీలు కూడా, అందులో యనమల రామకృష్ణ ఇచ్చింది ఒకే ఒక కాలనీ రామకృష్ణ నగర్, అది ఆయన పెట్టుకున్నాడు. 160 పేర్లు అయ్యి. తర్వాత ముగ్గుకొండ అంతా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 220 మందికి ఒకే కులం వెలమాస్కి, అంటే మా ఊళ్ళోని ఎస్సీలకు వచ్చింది, ఓసీలకు 2 సార్లు వచ్చాయి, బీసీలకి మేము ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వకపోవడంతో ప్రత్యేకంగా నేను దృష్టి పెట్టి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో 208 మందికి ఒకే రేంజ్ని ఓన్లీ ఎలమాసే కావాలంటే ఆ లిస్ట్ కూడా మీరు ఎంఆర్ ఆఫీస్లో చూసుకోవచ్చు. దానికి ఖర్చుగా అప్పుడు ఈ గ్రాంట్లో సైట్ డెవలప్మెంట్కి అది డబ్బులు లేవు అప్పుడు, అంటే గవర్నమెంట్ నుంచి గ్రాంట్ లేదు. అప్పుడు వాళ్ళే ఆ 220 మంది మనిషి 600 రూపాయలు వేసుకుని సైటు డెవలప్ చేసుకుని 220 మందికి ఆ రోజు ఉట్టి ఎలమలకే గెడ్లబీడి జగన్నాథ్ గిరి పార్టీలకు అతీతంగా చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, అందులో ఎక్కువ మంది కూడా ఉండొచ్చు కూడానే. వాళ్ళందరికీ కూడా ఆ టైంలో 2008లో ఇవ్వడం జరిగింది. అదే సమయంలో 1996లో పంచాయతీ ఎలక్షన్ ఉందని
యనమల రామకృష్ణ గారు ఏం చేశారంటే ఈ దుర్గా కాలనీని ఇళ్ల స్థలాల కింద కేటాయించడం అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి పాండురంగ స్వామి దేవస్థానం తాలూకు భూమి అది. ఆ భూమికి డబ్బులు కట్టుకుంటా వదిలేసాడు ఆయన. తర్వాత ఆ గవర్నమెంట్ పోయింది. అప్పుడు అదే పద్ధతిలో 2007లో మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన గౌరవ తుని నియోజకవర్గం అప్పుడు పార్టీ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, వాళ్ళందరూ కలిపి మళ్ళా 2007లో 234 మందికి మేము ఈ పట్టాలు ఇచ్చి అది వైఎస్ఆర్ నగర్ అని పేరు పెట్టాం. అంటే దుర్గమ్మ గుడి కట్టిన వలన దుర్గానగర్ అంటున్నారు, దుర్గమ్మ కాలనీ అంటున్నారు, కానీ అది కూడా వైఎస్ఆర్ నగరే. రాజా గారు ఒక ఊరు నిర్మించారు అక్కడ, ఒక గ్రామం. అది కాలనీ కాదు, అది ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చింది కూడా కాదు. మరి ఎన్ని రామకృష్ణ గారికి అవగాహన చెప్తున్నారో మరి కింద సెకండ్ క్యాడర్ ఏమన్నా ఆయన తప్పుదారి పడి, ఆయనకి నిజంగా వాస్తవంగా మా ఊరి మీద పెద్దగా అవగాహన లేడు. ఎందుకంటే ఎలక్షన్ 83లోనే ఆయన గెలిచిన మా ఊరిని వదిలేసాడు. ఆయన మా ఊరిని 83లో గెలిచిన ఆయన వదిలేశాడు. తర్వాత చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయన ఏదో కించపరచాలని, అంటే ఆయనకు అవగాహన లేకుండా వెనకాల వాళ్ళు మాటలు ఆలకించి ఆయన ప్రజలకి తప్పుడు సంకేతం పంపుతున్నారనే ఉద్దేశం మీద మేము ఈ సమావేశం ఏర్పాటు చేసాం తప్ప ఆయన ఏదో చెప్పుడు మేమేదో చెప్పాడు. ఈ మధ్య చాలా చెప్పుకున్నారు, జాయినింగ్లు అంటున్నారు. 2,20,000 ఓట్లు ఉంటే 2 లక్షల మంది జాయిన్ చేసుకున్నారు ఈ 2 సంవత్సరాల్లోనే. సరే, జాయినింగ్లోనే రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత తెలిస్తే దాని గురించి పెద్దగా మన టాపిక్ కూడా అవసరం లేదు. మా ఎస్ఎన్వరం గ్రామం నుండి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు. అది అందరికీ మేము బల్ల గుద్ది చెప్తాం. ఏ రకంగా రామకృష్ణ గారు అయితే మాత్రం మా గ్రామానికి ఎవరు చెప్తే అలా చేశారని చెప్తాం. ఇప్పుడు తాండవ సుగర్పేట ఉంది, బుల్బారు కట్టారంటున్నాం. మన తాండవ అన్నది ఉంది, తంగేటరాజు కట్టారంటున్నాం. పంప అన్నది ఉంది, బుల్బారు కట్టారంటున్నాం. హై స్కూల్ రాజావారు ఇచ్చారంటున్నాం. ఈ మన చరిత్ర అది. మనం ఏదో వంకర తింగరగా మాట్లాడితే మాత్రం జరిగే పని కాదు. కానీ మా గ్రామంలో అయితే మాత్రం యనమల రామకృష్ణ గారు ఒకే ఒకసారి 1996లో 160 మందికి, 86లో 160 మందికి రామకృష్ణ కాలనీలో పట్టాలు ఇచ్చారు. పట్టాలు కాగితాలు పారేసిపోయారు. అవి తర్వాత కొంతమంది అమ్మేసుకోవడం, కొంతమంది బయట వాళ్ళు అందరూ వెళ్ళి 4,000కి 5,000కి కొనుక్కుని కట్టుకున్నాయే తప్ప రామకృష్ణ గారు కాలనీ కూడా ఇచ్చేసింది ఏం కాదు. స్థలాలు ఇచ్చారు, అది 160 మందికి. ఆ లిస్టులు కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంక్వైరీ ఆఫీస్లో, మన ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఉంటాయి. మీరు తలుచుకుంటే 5 నిమిషాల్లో వస్తుంది. నేను చెప్పేది అంటే మీరు ఎటువంటిగా మా గ్రామం గురించి మీరు ఎటువంటి దుష్ప్రచారం చేయనవసరం లేదు. మీ 40 సంవత్సరాల్లో మా గ్రామంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. అప్పుడు మా గ్రామం అభివృద్ధి జరిగిందంటే ఆవేళ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. మేము వైసీపీ పార్టీ అయినా సరే కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. దానికి అప్పుడు జరిగింది, అప్పుడు చెప్తాం. తర్వాత దాడిశెట్టి రాజా గారి హయాంలో జరిగింది. ఒక కాలనీలు కానీ, ట్యాంకులు కానీ, రోడ్లు కానీ, మా ఊళ్ళో మట్టి రోడ్డు అన్నది లేదు ఇప్పుడు వచ్చి. మరి ఎందుకు మరి రామకృష్ణ గారు లాంటి పెద్ద మనుషులతో అబద్ధాలు ఆడుతున్నారో అంటే రామకృష్ణ గారికి తెల్లాలనే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. ఈ రోజున మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో ఎస్ఎన్వరం నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి జాయినింగ్ అని చెప్పి వారు ఈరోజు ఉదయం మాట్లాడడం జరిగింది. సరే, మీరు జాయినింగ్ చేసుకోండి, ఎంతమందినన్నా జాయిన్ చేసుకోండి. నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటే 3 లక్షలు జాయిన్ చేసుకున్న చరిత్ర మీకుంది. దానికి మాకేం అభ్యంతరం లేదు. జరగాలి చెల్లెలు పెళ్ళని ఏదో సినిమాలో చెప్పినట్టు మళ్ళీ జాయినింగ్ చేసుకోండి. దానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. కాకపోతే తమరు మాట్లాడుతూ ఇందిరా కాలనీ నేనే తీసుకొచ్చాను, ఎస్ఎన్వరంలో మన ఎస్సీ కాలనీ నేనే తీసుకొచ్చాను సెలవిచ్చారు మీరు. కాలనీ పేరే ఇందిరా కాలనీ. మీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. ఆ కాలనీకి మీరు ఇందిరా కాలనీ అని పేరు పెట్టారా? మీరేనా ఇందిరా కాలనీ అని పేరు పెట్టింది? ఆ కాలనీ వచ్చింది 78 నుంచి ఎక్విజిషన్ మొదలెడితే 80వ సంవత్సరానికి కాలనీ వచ్చింది. అంటే మీరు అప్పటికి
ఎంఏ ఎల్ఎల్బి అనుకుంటాను. మీరు ఎంఏ చదువుతున్నారో ఎల్ఎల్బి చదువుతున్నారో నాకైతే తెలియదు. కానీ మరి మీరు అప్పుడే మాకు కాలనీ వచ్చి మీరు ఎంఏ చదువుతుండగా ఎల్ఎల్బి చదువుతుండగా వచ్చి మా కాలనీ మీరు శాంక్షన్ చేశారా? మా ఎస్సీ కాలనీ 77, 78 ఆ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో మీకు ఇంకా స్కూలింగ్ కూడా కాదు. మీరు కనీసం ఇంటర్మీడియట్ చదువుతున్నారో, మరి మీ వయసు ఇప్పటికి 80 సంవత్సరాలు దాటిపోయి ఉండొచ్చు. మీరు స్కూలింగ్ చదువుతున్నారో మరి ఇంటర్మీడియట్ చదువుతున్నారో ఆ వయసులో వచ్చి మీరు మాకు ఎస్సీ కాలనీ మా ఎస్ఆర్ నగరానికి మీరు శాంక్షన్ చేశారా? ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారో అర్థం అవట్లేదు. కనీసం అంటే మీరు ఒకవేళ మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారా, లేదా పదే పదే చెప్తే ఇదంతా కూడా ఇప్పుడు జనరేషన్కి, ఇప్పుడున్న యువతకి ఇది అది అలాగే ఆ విధంగా పదే పదే ఈ అసత్యాలు చెప్పడం వల్ల నిజమైపోతాయన్న భావంతో చెప్తున్నారా మీరు? అది ఒకసారి మీరు గ్రహించండి. వాస్తవాలు తెలిసిన పెద్దలందరూ ఉన్నారు. చరిత్ర ఇది. ఒక ఊరు పుట్టినప్పుడు ఒక రికార్డు ఉంటుంది. అవి ఎన్ని పట్టాలు ఇచ్చామన్న రికార్డు ఉంటుంది. ఇది చరిత్ర. చరిత్రను ఎవరూ మార్చలేరు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలా అసత్యాలు చెప్పుకుంటూ పోతే మీరే లోకువైపోతారు తప్పితే వేరే వాళ్ళకి మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీగా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎస్సీ కాలనీ అన్నది మా గ్రామంలో కలుపుకొని ఉండేది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి మా ఎస్సీ కాలనీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దానికి షిఫ్ట్ చేసి అందులో హై స్కూల్ నిర్మించాం. మీరు గతంలో కోఆపరేటివ్ మినిస్టర్గా కూడా చేశారు. మా ఊర్లో కోఆపరేటివ్ బిల్డింగ్ ఎప్పుడైనా మీరు ఏమైనా గ్రాంట్ ఇచ్చారా? మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కోఆపరేటివ్ బ్యాంక్ మేము కట్టుకున్నాం. మా గ్రామానికి ఎంతో చేశారంటున్నారు మీరు. మా గ్రామానికి ఏం చేశారు మీరు? మా పరిధిలో కవలపాడు గ్రామం ఉంది. కవలపాడు గ్రామాన్ని కూడా మీరు ఎత్తుకున్నారు. మీరు ఇందాక మాట్లాడుతూ కవలపాడు గ్రామాన్ని కూడా నేనే అభివృద్ధి చేశానన్నారు. కవలపాడు గ్రామంలో మన ఈ ప్రభుత్వం, మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ పోను, మిగిలిన 3 సంవత్సరాల్లో మా మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు ఊరంతా సిమెంట్ రోడ్లు చేశారు. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, లేదా అక్కడ ఉన్న మీ కార్యకర్తలను అడగండి. ఊరు పుట్టి కవలపాడు పుట్టి 200 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు వరకు అక్కడ తాగడానికి నీళ్ళు లేవు. ఉప్పు కసం. ఆ నీళ్లు తాగాలంటే ఉప్పు కసం. అటువంటి నీళ్ళకి తుడినించి పైప్ లైన్ వేసి 2 ట్యాంకులు కట్టి వాళ్ళ దాహాతిని తీర్చి ఇప్పటికి వాళ్ళు స్వచ్ఛమైన నీరు తాగే అవకాశాన్ని కల్పించింది మా దాడిశెట్టి రాజా గారు. ఇవన్నీ గుర్తించండి. మేము ఎందుకు చెప్తున్నామంటే వీటిని స్ఫూర్తిగా చేసుకొని మీరు కానీ మీ పిల్లలు దివ్య గారు కానీ ఇంకా బాగా డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాం. తర్వాత మీకు ఏం చెప్తున్నారో మీ నాయకులు నాకు అర్థం అవ్వలేదు. దాడిశెట్టి రాజా గారి సొంత నిధులతో ఉప్పరగూడెంలో ట్యాంక్ నిర్మిస్తే మీ పాప గారు వెళ్ళి అక్కడ రిబ్బన్ కట్ చేశారు. అదేం ప్రభుత్వ గ్రాంట్ కాదు, అతని సొంత నిధులు. ఇటువంటివి తెలుసుకోండి. ఆయన చూసి నేర్చుకొని మీ సొంత నిధులన్నా ఖర్చు పెట్టడం నేర్చుకోండి, లేదా రాజా గారిలాగా అభివృద్ధి చేయడం అన్నా నేర్చుకోండి. మీకు అంత వయసు వచ్చింది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 50 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు. ఇటువంటి అసత్యాలు పదే పదే చెప్తే అవి ఎప్పటికీ నిజం కావని చెప్పేసి గౌరవ రామకృష్ణ గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.